సెలవుల్లో ఉంటాం, జీతాలు తీసుకుంటాం. లక్షలాది ఎకరాల మాయంలో రిజిస్ట్రార్ల మాయాజాలం. నేటిదాత్రి చేతిలో రాష్ట్రంలోని అవినీతి రిజిస్ట్రార్ల బండారం. దోచుకున్నాం, దాచుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 42 మందికి పైగా రిజిస్ట్రార్లు సెలవుల్లో. మొదటిసారి మంత్రి పొంగులేటి ఆదేశాలతో జోన్ ట్రాన్స్ఫర్లు ఒప్పుకోం. కొత్త చోట కొలువులు చేయం. వాటిని కాపాడుకోవాలంటే స్థానికంగానే ఉంటాం. అవినీతికి అలవాటు పడి స్థానికంగా బలపడి ఆస్తులు కూడబెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు, ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లలో భూములు కొల్లగొట్టి కొత్త చోట ఏసీబీ దాడులు అంచనా వేసుకోలేం. 15 ఏళ్లకు పైబడి ట్రాన్స్ఫర్లు లేకపోవడం రిజిస్ట్రార్లకు బలం. భరించలేకపోతున్న రిజిస్ట్రార్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు మేం ఒప్పుకోం. పాత చోట పెద్ద ఎత్తున అనుచరులు, ముల్లెలకు ముల్లెలు అందిన మూటలు, రియలెక్టర్లతో భూబంధాలు. వాటిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఒకప్పుడు వేలల్లో పుచ్చుకునే లంచాలు, గత 10 ఏళ్లుగా లక్షల్లో కోట్లల్లో పెరిగిన ఆదాయాలు, అక్రమ రిజిస్ట్రేషన్లలో లంచాలుగా సొమ్ముకు బదులు భూసంతర్పణలు, బినామీల పేరుతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు, ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున అటవీ భూముల అన్యాక్రాంతంలో భాగస్వాములు, కరీంనగర్లో వక్ఫ్ భూముల మాయంలో రిజిస్ట్రార్ల సహకారాలు, వరంగల్లో ఏడాదిగా చిట్స్ రిజిస్ట్రార్స్ లేకుండా పోవడం, ఖమ్మంలో వాగులు, వంకలు, అటవీ భూముల రిజిస్ట్రేషన్లు, రంగారెడ్డి జిల్లాలో కోట్లలో లంచాలు. గత 10 ఏళ్లుగా నేటిదాత్రి సాగిస్తున్న అక్షర పోరాటం. ఫలితంగా ఎంతో మంది రిజిస్ట్రార్ల సస్పెన్షన్లు. అయినా మార్పురాని యంత్రాంగం. కొంతమంది రిజిస్ట్రార్లు జీవితానికి అరగనంత తిన్నారు, తరతరాలు తరగనంత సంపాదించుకున్నారు. లంచాలు మింగి రంది లేకుండానే ఉన్నారు. అయినా ఇంకా వారికి లంచాల ఆకలి తీరలేదు. సంపాదన ఇంకా సరిపోవడం లేదు. కోట్లు కూడబెట్టుకున్నా ఇంకా ఆశ చావలేదు. ఇది జనాల్లో రిజిస్ట్రేషన్ శాఖపై ఉన్న అభిప్రాయం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 140 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే రిజిస్ట్రార్ల దగ్గర నుంచి అందులో పనిచేసే ఏ ఉద్యోగులు శుద్ధపూసలు కాదన్న సత్యం అందరూ చెబుతుంటున్నారు. వారిలో కూడా కొందరు మంచివాళ్లు ఉండొచ్చు, కానీ వారిని ఎవరూ గుర్తించరు. శరీరంలో చాలా భాగం చెడిపోయినప్పుడు బాగున్న అవయవం చేసేదేమీ ఉండదు. అలా తింటున్నా, కూర్చున్నా, నిద్రలో కూడా లంచం లంచం అనే మాటతోనే కొందరు కాలం గడిపే ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. వారిని మారమంటే మారరు, మార్చాలని చూసినా మారరు. ఎందుకంటే లంచానికి అలవాటు పడిన ప్రాణం రూపాయి తీసుకోకుండా ఉండే పరిస్థితి ఉండదు. వ్యవస్థ కుళ్ళిపోయిందంటే ఇలాంటి ఉద్యోగులే కారణం. ఎంతో మంది ప్రజల వద్ద దోచుకున్నారు, దాచుకున్నారు. ఇంకా చాలడం లేదు. అంతేకాదు, వారి గుంతెమ్మ కోర్కెలు అంతా ఇంతా కాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ట్రాన్స్ఫర్కు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అది కలెక్టర్ దగ్గర నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు ఎవరైనా ఒకటే. కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖలు సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్లు లేని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అంతకన్నా ఎక్కువ కాలం కూడా ఒకే చోట ఒకే సీట్లో కూర్చున్న వారు కూడా ఉన్నారు. వారికి ప్రమోషన్లు వచ్చిన అవసరం లేదని అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కారణం కేవలం లంచం. సహజంగా ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తే ఎంతో సంతోషిస్తారు. జీతం పెరుగుతుందని ఆనందపడతారు. హోదా పెరుగుతోందని సంబరపడుతుంటారు. ప్రమోషన్ల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. తమ పరపతి పెరుగుతోందని కలలు కంటారు. కానీ రిజిస్ట్రేషన్ శాఖలు సబ్ రిజిస్ట్రార్ కుర్చీ మాత్రమే చాలనుకుంటున్నారు. ఆ కుర్చీ విడిచిపెట్టేందుకు అసలే ఒప్పుకోరు. ఒకవేళ ప్రభుత్వం వారిని ట్రాన్స్ఫర్ చేసినా మళ్లీ ఏదో రకంగా పైరవీ చేసుకుని అదే కుర్చీలో కూర్చున్న వారు కూడా ఉన్నారు. అంతేకాదు, ఏసీబీకి పట్టుబడి కొంతకాలానికి మళ్లీ కొలువు తెచ్చుకుని అదే కుర్చీలో అతుక్కుపోయిన వారు కూడా ఉన్నారు. ఇది స్థూలంగా కొంతమంది రిజిస్ట్రార్ల భాగోతం. ఇదంతా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు చాలా మంది రిజిస్ట్రార్లు చోటు కదలకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్ఫర్లు అనేవి లేకుండా తిష్ట వేసుకుని కూర్చున్నారు. అయితే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులు తీసుకురావాలని చూశారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి లేకుండా చేయాలని కలలు కన్నారు. దాంతో ఆయన జోన్ ట్రాన్స్ఫర్లు చేశారు. ఇది రిజిస్ట్రేషన్ శాఖలో చాలా మంది ఉద్యోగులకు నచ్చలేదు. దాంతో కొంతమంది సీనియర్లు ఏకకాలంలో సెలవులు పెట్టినట్లు సమాచారం. మా ట్రాన్స్ఫర్లు రద్దు చేయకుంటే మేం సెలవుల్లోనే ఉంటాం, కొలువులు మాత్రం చేయం, ట్రాన్స్ఫర్లు అసలే ఒప్పుకోం, జీతాలు తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేసిన చోటుకు వెళ్లమని భీష్మించుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఇంతకాలం అవినీతికి అలవాటు పడి బాగా సంపాదించుకున్నారు. చాలా వరకు అక్కడే స్థిరపడిపోయారు. స్థిర చరాస్తులు సంపాదించుకున్నారు. సమీపంలో ఉండే బంధువులను బినామీలుగా చేసుకున్నారు. ప్రతి రిజిస్ట్రార్ కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో బంధువులుంటారు, తనకు అత్యంత నమ్మకస్తులు ఉంటారు. వారి పేర్ల మీద ఆస్తులు కూడబెట్టారు. వారి పేర్ల మీద ఆస్తులు పెట్టుకున్నారు. పైగా ఎక్కడైతే అంతకాలం కొలువు చేస్తున్నారో అక్కడ వ్యాపారాలు కూడా మొదలుపెట్టిన వారున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా నిర్మాణాలు చేశారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు జోన్ మార్పులంటే జిల్లాలు దాటాల్సి వస్తుంది. పాత జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. రోజు వెళ్లలేరు, అక్కడే ఉండలేరు. కుటుంబాలను అక్కడికి తీసుకెళ్లలేరు. కుటుంబాలను వదిలేసి కొలువులు చేయాల్సిన చోట ఉండలేరు. తెలంగాణ రాకముందు సహజంగా రిజిస్ట్రార్లు లంచాలు తీసుకునేవారు. అది కూడా వేలల్లో ఉండేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వేల రూపాయలు దాటిపోయి లక్షలకు చేరుకున్నాయి. ఎప్పుడైతే తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయో అప్పుడు రిజిస్ట్రార్ల ఆశలకు రెక్కలొచ్చాయి. లంచాలు తీసుకోకుండా ఏకంగా భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇచ్చే లంచాల స్థానంలో భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ అందులోనూ తమకు కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అయితే అవి రిజిస్ట్రార్లకు చెందిన అనుచరులు బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయి. ఒక్కసారి అక్కడి నుంచి కదిలితే ఇక ఆ భూములు అస్సలు దక్కకపోవచ్చన్న భయం వారిలో పట్టుకుంది. దాంతో కొంతమంది రిజిస్ట్రార్లు సెలవులు పెట్టారు, ఇంట్లోనే ఉంటున్నారు. సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్లు లేకపోవడం వారికి వరంగా మారింది. గతంలో తిష్ట వేసుకున్న ప్రాంతాల్లో వారికి పెద్ద ఎత్తున అనుచరగణం ఉంటుంది. పైగా స్థానికంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భూబంధాలున్నాయి. పాత స్థలాలపై రిజిస్ట్రార్లకు పూర్తి అవగాహన ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు ఎలాంటి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్న దానిపై పూర్తి పట్టు ఉంది. దాంతో ఆ భూముల విషయంలో ఎంతవరకు లంచం తీసుకోవచ్చు, ఎంతవరకు భూములను లంచంగా అడగొచ్చన్న దానిని గురించి నిర్ణయం తీసుకోగలరు. అదే కొత్త ప్రాంతానికి వెళ్తే పుణ్యకాలం ముగిసిపోతుంది. పైగా కొత్త ప్రాంతంలో ఎప్పుడు ఏసీబీ దాడులు ఎక్కడి నుంచి జరుగుతాయో తెలియదు. అక్కడ అనుచరగణం తయారు చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. వారిని ఎంతవరకు నమ్మాలో నమ్మకం కుదిరేందుకు చాలా సమయం పడుతుంది. ఎప్పుడు భయం గుప్పిట్లో కొలువులు చేయాల్సి ఉంటుంది. దానికన్నా సెలవు పెట్టి హాయిగా ఉండడమే మేలనుకుంటున్నారు. ఇలా ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం వల్ల శాఖలో పనులు పెండింగ్లో పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాలు మాయం కావడానికి ప్రధాన కారణం రిజిస్ట్రార్లే. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వేలాది ఎకరాల అటవీ భూములను సీటు ముక్కల్లా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావడంలో రిజిస్ట్రార్ల పాత్ర పెద్దది. వరంగల్ జిల్లాలో చిట్స్ రిజిస్ట్రార్ లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అనేక చిట్ ఫండ్ కంపెనీలు బిచానా ఎత్తేయడం వల్ల ఎంతో మంది ప్రజలు నష్టపోయారు. వారు తమ గోడును వినిపించుకునేందుకు ఏడాది కాలంగా రిజిస్ట్రార్ లేడు. ఇలా ట్రాన్స్ఫర్ను తిరస్కరించి కొలువుల్లో చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు కూడా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వదలలేదు. ఆ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు, కోట్లు కూడబెట్టుకున్నారు, ఆస్తులు పోగేసుకున్నారు. నేటి దాత్రి గత 10 ఏళ్ల కాలంగా అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాలు, రిజిస్ట్రార్లపై అక్షర పోరాటం సాగిస్తూనే ఉంది. ఎంతో మంది అవినీతి సబ్ రిజిస్ట్రార్లను ఇంటికి పంపడంలో నేటి దాత్రి పోరాటం ఫలించింది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీకి ఎంతో మంది పట్టుబడుతున్నా కొందరు రిజిస్ట్రార్లు తమ అవినీతిని ఆపడం లేదు. వారి అక్రమ సంపాదన ఆగడం లేదు. అలాంటి రిజిస్ట్రార్ల అవినీతి బాగోతమంతా నేటిదాత్రి చేతిలో ఉంది. వారిపై వరుస కథనాలు త్వరలోనే నేటిదాత్రి బయటపెడుతుంది. వారి బండారం బట్టబయలు చేస్తుంది. త్వరలో వరుస కథనాలు అందిస్తుంది. ప్రభుత్వానికే సవాలు విసురుతున్న వారి వివరాలు త్వరలోనే మీ నేటిదాత్రిలో.